అండి అందరికీ నమస్తే. మన వీడియో ఏంటంటే ఫెర్టిలైజర్ గురించి అండి. ఇది ఎంత పర్మెంట్ చేసుకోవాలి, ఇలా పోసుకుని అది కొబ్బరికాయలు మెత్తగా మిక్సీలో వేసి ఆడేసి అలా రసం పాలు కింద తీసేసానండి. ఒక కొబ్బరి చెప్ప ఇదేమో బియ్యం కడిగిన వాటర్ని టీ కాసుకుని టీ పొడి ఉంటుంది కదండి, వేస్ట్ టీ పొడి, అది వేసి అలా పక్కన పెట్టాను. ఈ కూరగాయలు కడిగిన నీళ్ళండి, వంకాయలు బెండకాయలు మన కూర ఏమనుకుంటే ఆ కూరగాయల నీళ్ళు. ఇదేమో కూరగాయలు తుక్కు వేస్ట్ అండి, ఉల్లిపాయ తుక్కు, తోటకూర తుక్కు, తినేసిన అరటిపళ్ళు ఇవన్నీ అండి. ఇవన్నీ వేసి ఫెర్మెంట్ చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసి, బెల్లం ముక్క వేస్తాం కిప్ మిస్ అయిందండి, చిన్న బెల్లం కూడా వేసుకుని ఒకరోజు అత్తమానం 24 గంటలు ఫెర్మెంట్ చేసుకుంటే ఆ కూరగాయల తుక్కులో రసం అంతా దిగి వాటర్ ఫెర్మెంట్ అవుతుంది. అది ఎంతో బలమండి మొక్కలకే. దీంట్లో వేసి ఉడకట్టేసుకోవాలి. అలాగా 20 లీటర్ల బకెట్లో వేసి ఇలాగ మొక్కలకు వారానికి ఒకసారి ఇచ్చుకుంటే అండి పువ్వులు పూస్తాయి, కాయలు బాగా కాస్తాయండి, పువ్వులు పూత నిలబడతాయి. అలా చెయ్యండి. అదండి అలా వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకుని లీటర్ మజ్జిగ ఫెర్మెంట్ చేశానండి నేను 3 రోజులు. ఆ మజ్జిగ కూడా వేసుకోవాలి. ఒక 1/2 లీటర్ పెరుగు అలా మజ్జిగ చేసుకుని ఫెర్మెంట్ 3 రోజులు చేసుకుని పక్కన పెట్టుకుని అది కూడా వేసుకోవాలండి. దాంట్లో ఒకటి కాఫీ పొడి ప్యాకెట్ కూడా వేసాను. నేను టీ పొడి వేసానండి, కాఫీ పొడి ప్యాకెట్ కూడా వేసాను. అలా కలిపేసుకుని నిండుగా నీళ్ళు వేసుకుని పెద్ద మొక్కలు అయితే ఒక డొక్కు, చిన్న మొక్కలు అయితే రెండు మొక్కలకు ఒక డొక్కు చొప్పుని అలా ఇచ్చేసుకోవాలి. నేను బీరపాదులకి, బెండ మొక్కలకి, పచ్చిమిరకాయ మొక్కలకి అన్నిటికి ఇస్తున్నానండి, ఆనపాదులకి. అది మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. మీరు కూడా ఇలాగ వారానికి ఒక చుట్టూ మొక్కలకి ఇచ్చుకోండి, పచ్చగా ఉంటాయి. చూడండి అలా ఇచ్చేస్తున్నాను కదా, అలా ఇచ్చేసుకోవాలండి. ఇంతేనండి. బాయ్ అండి.